బంగారు పాత్రలో అమ్మవారికి బోనంగా సమర్పించడమే ఇది ఒక ప్రత్యేకత. ఇది ఎంతో విశిష్ట చెందిన బోనం. ఇది అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ బోనాన్ని తీసుకెళ్లడం ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ మంత్రి కొండ సురేఖ గారు వచ్చి పట్టు చీర సమర్పించారు. దాని గురించి ముందుగా గోల్కొండ జగదాంబిక బోనాలలో మేడం కొండ సురేఖ గారు వచ్చి పాల్గొన్నారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బోనాలలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఊరేగింపు కమ్యూనిటీలో ఈ ఆధ్వర్యంలో ఈ బోనం చేయడం ఎంతో విశిష్టత చెందినది. ఇది గత 17 సంవత్సరాల నుంచి ఈ బోనాన్ని వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఇంకా రాను ఇంకా అభివృద్ధి చెందాలి. అమ్మవారి ఆశీస్సులు అందరికి మనస్ఫూర్తిగా ఉండాలని, సకాలంలో వర్షాలు, పాడి పంటలు, గొడ్డు గోద అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ అధికారిక లాంఛనాలు అంటే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీకి దేవాలయాల తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది ప్రతిసారి. ఈ ఆకాశాల మాసం తొలి బోనం అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి ఎక్కియాలి అని చెప్పేసి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకోమని ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారు ఇక్కడికి? ఓల్డ్ సిటీ నుంచి ఉమ్మడి దేవాలయం నుంచి దాదాపు 2000 మంది వచ్చారు. ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ అక్కడ అనంతచారి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారికి బియ్యం పోసి మళ్ళీ అక్కడ ఊరేగింపు నుంచి పైకి లంగరాజు నుంచి వేరే బోనాలు చాలా ఉంటాయమ్మా. బంగారు బోనం ఒకటే ప్రత్యేకత కాబట్టి బంగారు బోనం ఒకటే తీసుకున్నాం. తెలంగాణ బోనాలంటే తెలంగాణలో మొత్తం పండుగ రోజు. ఆ రోజు మహిళలు, పురుషులు అందరూ కూడా ఆ తల్లిని కొలుస్తూ కూడా చల్లని దీవెనలు ఇవ్వాలని, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఇలాగే కాపాడమంటూ, అలాగే వర్షాలు మెండుగా పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పశు సంపద కూడా బాగా ఉండాలి, పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలని దీవించమని ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా రేవంత్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసమని తను పడుతున్న దాన్ని మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. సార్ నమస్తే సార్. ఈ తెలంగాణ బోనాల విశిష్టత గురించి ఏం చెప్తున్నారు మీరు? ఎట్లా జరుగుతుంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి బోనము గోల్కొండ కోట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అనగానే మనకు బోనాల పండుగ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగగా మనం చెప్పుకుంటాం చేస్తాము. కాబట్టి ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందూ కూడా మనం ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏదైతే గడప లోపలనే కులం గడప దాటితే మేమందరం కూడా హిందువులం అనే నినాదం ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పేసి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కట్టు బొట్టు ఏ విధంగా ఉందో, మన భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయితే చేస్తామో అదే స్థాయిలో మన యొక్క మతాన్ని కూడా మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మన మతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి భక్తులకు అందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా ఇంకా ఘనంగా ఇలాంటి బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకుందాం. మన యొక్క ఐక్యతని మనము ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం. నుంచి అంటే ప్రజలకి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎట్లా ఏర్పాట్లు కావచ్చు, ఎట్లాంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజే మనం ప్రారంభమైంది మొత్తం కూడా ఈ రోజే. ప్రభుత్వంకి మేము పదే ప్రతిసారి మేము చెప్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చెప్తుంది ఏంటంటే అన్ని మతాల పండుగలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హంగు ఆర్భాటాలతో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా హిందువుల యొక్క పండుగలకు కూడా మీరు అదే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వీరిని కోరడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకుంటే పటిష్టమైనటువంటి భద్రత కావచ్చు, లేకుంటే ఇక్కడ సరైనటువంటి వసతులు కావచ్చు, లేకుంటే తాగనికి నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులకు అందరూ కూడా సరైనటువంటి సమయానికి సరైనటువంటి వ్యవస్థ అన్ని చేసినప్పుడే మీరు సరైనటువంటి ప్రభుత్వంగా కొనియాడతారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పుడు మా దృష్టికి అయితే ఏం రాలేదు. రాబోయే రోజులలో ఇంకేమైనా ఉంటే చేస్తే కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎట్లా అనిపించింది సార్ అమ్మవారి దర్శనం చేసుకున్నా పైన కోట మీద? చాలా బాగుంది. ప్రతిరోజు చేసుకునేటువంటి దర్శనమే, కానీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి దర్శనంగా మేము చూసుకున్నాము. అంటే అమ్మవారి ఆశీస్సులు మాకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి మేము ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే గోల్కొండ. బోనం తీసారా? లేదండి, ఈవినింగ్ వస్తుంది. పైకి వెళ్ళి చూసారా? కోటపైకి వెళ్ళి చూసారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఎవ్రీ ఇయర్ వస్తాము. మా మ్యారేజ్ అయ్యి 15 years. మా అత్తయ్య మాది ఇక్కడే అనమాట గోల్కొండ. సో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తాము. ఈవినింగ్ మా వాళ్ళతో మళ్ళీ ఎక్కుతాం అమ్మవారితో.
మీరేం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ బోనాలు? మొదటి బోనం కోట నుంచి వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా హ్యాపీ అలా. ఓకే, ఎంతమంది వచ్చారు? మా ఫ్యామిలీ ఇంకా చాలా మంది వస్తారు. దాదాపు మేము దర్శనం చేసుకుంటాం. కుమ్మరి సంఘాల నుంచి కూడా 516 బోనాలు కూడా తీయడం జరిగిందంట. చూసారా పైన ఎట్లా కోలాహలంగా అనిపిస్తుంది? చాలా థ్యాంక్ యూ. సార్ నమస్తే, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ బోనాలు? బాగుంది. ప్రతి ఇయర్ వస్తాము. చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఇక్కడ. ఏమైనా కోరుకున్నామే కోరికలని నిలదీస్తాం. కోరుకున్నారు సార్ మరి? నేనేం కోరుకున్నాను, తెలంగాణలో అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఓకే, సో ఎన్ని సంవత్సరాలుగా అంటే దీంట్లో నేను 30 years నుంచి వస్తా. 30 years. ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి జగదాంబ మహంకాళ అమ్మవారి యొక్క ప్రత్యేకతల గురించి, అమ్మవారి మహిమ గురించి? చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు 400 సంవత్సరాల కింద ఇది చరిత్ర. ఎవరైనా వచ్చి ఇక్కడ గోల్కొండ దర్శించుకొని కోరుకుంటే మంచి కోరికలు నెరవేరుస్తాయి అందరికి. ఈసారి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు సార్? గత సంవత్సరంతో పోలిసి ఈసారి ఎట్లా ఉంది? ఈసారి అంటే పబ్లిక్ వస్తారు, ఇంకా రాలేరు. చాలా విపరీతంగా పబ్లిక్ వస్తారు. ఇంకా ముందు వస్తారు, సాయంత్రం వరకు వస్తుండొచ్చు, 4 గంటల వరకు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏర్పాట్ల మీద ఏర్పాట్లు అంతా బాగాలేవు ఈసారి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుండే. వాటర్ అంటే అవంటే ఫెసిలిటీ గవర్నమెంట్ పెట్టింది బాగా. ఈసారి ఏం పెట్టలేదు అవన్నీ, ఈసారి బాగా అనిపించట్లేదు. అనిపిస్తలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే. మరి చెప్పండి, మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? చెప్పేది ఏంది, చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడు ఈసారి అంత జనాభా కనబడతలేదు ఇప్పుడు.